జీవీఎస్కే ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ రోజున ప్రపంచ జనాభా 7 బిలియన్స్ కి చేరుకుంది. WHO ప్రకారం 2050కి 9 బిలియన్స్ కి చేరుకుంటుందని ఒక అంచనా. అంటే 3.3 మిలియన్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఇది పెరిగేటటువంటి అవకాశం కూడా. అంటే 7 బిలియన్స్ నుంచి 9 బిలియన్స్ కి 2050కి చేరితే ప్రస్తుతం 3.3 మిలియన్ డెత్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. ఇది ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని WHO నిర్ధారణ చేస్తుంది. ఈ డెత్ రేట్ అనేటటువంటిది 80% వాటర్ కి మాత్రమే ముడిపడి ఉందని చెప్తున్నారు. అంటే 3.3 మిలియన్ డెత్స్ లో 80% వాటర్ కి సంబంధించినటువంటి మరణాలు నమోదవుతున్నాయి. అంటే మనం తాగేటటువంటి వాటర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, మైక్రోబ్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే మినరల్ లేనటువంటి వాటర్ తీసుకోవటం వల్ల అవనివ్వండి, 80% అనేటువంటివి జరుగుతూ ఉన్నాయని తేల్చి. అంటే ఈ వాటర్, మనం తీసుకునేటువంటి వాటర్ మంచిదా కాదా అనేటటువంటిది నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం మనకే. ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్ఓ వాటర్ తీసుకుంటారు, లేదా మన ఇంట్లో పెట్టుకున్నటువంటి చిన్న ఆర్ఓ ప్లాంట్ నుంచి కానీ, లేదా కమర్షియల్ మార్కెట్లో దొరికేటటువంటి ఆర్ఓ ప్లాంట్ నుంచి కానీ వాటర్ తీసుకుని 20 లీటర్స్ బబుల్ క్యాన్స్ లో కూడా తీసుకుని చాలా మంచి వాటర్ తాగుతున్నాం అనే ఒక భ్రమలో ఆ వాటర్ని తాగుతాం. మరి ఆ వాటర్లో ఉండాల్సినవి ఉన్నాయా లేవా, ఆ పోషకాలు అనేటటువంటి సమృద్ధిగా ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, WHO రికమెండేషన్ ప్రకారం మినరల్ వాటరు అని అంటే 150 నుంచి 250 గనక TDS, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటే అది మంచి వాటర్ కింద పరిగణించాలి. మనం తీసుకునేటటువంటి ఆర్ఓ వాటర్ దురదృష్టవశాత్తు మన ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్ అవనివ్వండి, కమర్షియల్ గా బయట దొరికే బబుల్ క్యాన్ అవనివ్వండి, 50 కంటే తక్కువ TDS అనేటువంటిది నమోదవుతుంది. ఈ ఎప్పుడైతే 50 కంటే తక్కువ ఉన్నటువంటి TDS వాల్యూ తక్కువ ఉన్నటువంటి వాటర్ తాగుతున్నామో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మనం కొని తెచ్చుకున్న వాడు అవుతాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? TDS కనుక 50 కంటే తక్కువగా ఉన్న వాటర్ని తాగటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ సమస్యలు అవనివ్వండి, PCOD, PCOS ప్రాబ్లమ్స్ అవనివ్వండి. ప్రపంచంలో మనం మొదటి స్థానంలో ఉన్న డయాబెటిక్, ఈవెన్ డయాబెటిక్ కూడా ఈ మినరల్ లేని వాటరే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనం తాగేటటువంటి వాటర్లు గనక మినరల్స్ లేకపోతే, TDS 150 నుంచి 250 గనక లేకపోతే మన అనారోగ్యానికి మనమే కారణం. దీన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, మన వాటర్ క్వాలిటీని ఎట్లా చెక్ చేసుకోవాలి అన్న విషయాన్ని మరొక ఎపిసోడ్లో మీకు సైంటిఫికల్ గా చూపిస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.